హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. పార్ట్ 1లో ఏం జరిగిందో చదివారు. ఇప్పుడు మిగతా కథను పార్ట్ 2లో చూద్దాం. రాత్రంతా కలత నిద్రపోయిన లత ఉదయం పరమేశం బయటికి వెళ్ళగానే పార్వతి దగ్గరికి వెళ్ళింది. పెళ్లికొచ్చిన చుట్టాలు ఇంకా ఉన్నారు. ఊర్లో వాళ్ళు వెళ్ళిపోయారు గాని బయట ఊరి వాళ్ళు, కొంచెం దగ్గర చుట్టాలు ఇంకా ఉన్నారు. వాళ్ళలో పరమేశాన్ని చూసి గుసగుసలాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏం అడగలేదు గాని పార్వతి వంటింట్లో ఉంటే వెళ్ళి అడిగింది లత. అక్క, నిన్న పెళ్లిలో మా వారిని చూసి సందేహంగా, నా వైపు జాలిగా చూస్తున్నారు. నాకు అర్థం కాలేదు. మా ఆడపడుచు కూడా ఇతనితో చాలా వింతగా ప్రవర్తించేది. నీకు వీళ్ళు చెప్పే ఉంటారు. నాకు చెప్పవా సంగతేమిటో? ప్లీజ్, రాత్రంతా నిద్ర పట్టలేదు అని. పార్వతి ఒకసారి లత వైపు చూసి మళ్ళీ పనిలో మునిగిపోయింది. లత, నాకు చాలా పనుంది. ఈ వారమంతా బిజీ నేను. ఇప్పుడు మా అమ్మాయితో అత్తవారింటికి వెళ్ళాలి. వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, సరేనా అంది పార్వతి పని చేసుకుంటూనే. లత ఇంకేమనలేక బయటికి వచ్చేసింది. కానీ వెనక పార్వతి చుట్టాల చూపులు గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఇంటికి వచ్చి పుస్తకం తీసింది. పేజీలు తిప్పడమే గాని చదవబుద్ధి అవలేదు. అత్తామామలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక్క మాట మంతి ఉండదు. వీళ్ళకి వాళ్ళ పనులైపోతే చాలు, అంతే. ఇలాంటి మనుషులు ఉంటారా అనిపిస్తుంది లతకి. చిన్నతనంలో అమ్మ వెనకాల తిరిగి అల్లరి చేయడం, నాన్న దగ్గర గారాబాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి లతకి. అమ్మ నాన్న ఇద్దరూ తనని ఎంత ముద్దుగా చూసుకునేవారు. బంగారు తల్లి, మా ఇంటి మహాలక్ష్మి అంటూ అడిగినవన్నీ కొనిపెట్టేవారు. అసలు అడగకుండానే నాన్నకి తన ముఖ కవలికలతోనే తెలిసిపోయేది. చెప్పకుండానే తన మనసులోది చేతికి వచ్చేది. అసలు తననే కాదు, ఊర్లో అందరికీ తలలో నాలికగా ఉండి ఎవరికి ఏది కావాలన్నా నిర్భయంగా అడిగి తీసుకునే చనువిచ్చాడు. మనిషి అంటే ఎలా ఉండాలో చేసి చూపించాడు. అమ్మ అందరి చేత అన్నపూర్ణమ్మ తల్లి అనిపించుకుంది. ఆకలితో వచ్చిన ఏ జీవిని ఒట్టి చేతులతో పంపలేదు, కడుపు నింపి పంపేది. అసలు జీవితం అంటే ఏమిటి? పక్కవాడికి కాదు, కనీసం తన కుటుంబానికైనా నేనున్నాను నీకు అనే భరోసా ఇవ్వాలి కదా. అత్తవారింట్లో అందరూ ఎవరి స్వార్థం, ఎవరి దారులు వాళ్ళు చూసుకునేవాళ్లే. పుట్టింటి వారెక్కడా, అత్తవారింటి వారెక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత భేదం ఉంది. నలుగురు ఉన్న ఇల్లైనా తను ఇక్కడ అనాథ అనిపిస్తోంది. అమ్మని పిలుచుకుందామంటే ఉన్న ఊరు వదిలి రానంటుంది ఆవిడ. నాన్నెలాగూ లేరు. పోనీ తన పుట్టింటికెళ్ళి ఉందామా అంటే పెద్దవాళ్ళని వదిలి వెళ్ళడం సంస్కారం అనిపించడం లేదు. అందులో పరమేశం తాలూకా కొత్త సమస్య ఒకటి వచ్చి పడింది. ఇదేదో తేల్చుకొని తీరాలి పార్వతి అక్క రాగానే అని నిర్ణయించుకుంది. వారం రోజుల తర్వాత పార్వతి తిరిగి వచ్చింది. లత వెంటనే వెళ్ళాలనుకొని బయటకి వెళితే పార్వతి గబుక్కున తలుపు వేసుకుంది. అలసిపోయి ఉంటుందని ఆ రోజుకి ఊరుకొని మర్నాడు వెళ్ళింది. తలుపు తీసిన పార్వతి కొడుకు అమ్మకి ఒంట్లో బాగాలేదు, రేపు కలుస్తానంది, ఇప్పుడు డిస్టర్బ్ చేయవద్దంది అని తలుపేసుకున్నాడు. అయ్యో, ఒంట్లో బాగోలేదా? నన్ను చూడని అంటున్న లతతో అమ్మ పడుకుంది అని తలుపేశాడు. లతకి అర్థం కాలేదు పార్వతి ప్రవర్తన. అన్యమనస్కంగా ఇంటికి వచ్చింది. పరమేశం క్యాంప్ అంటూ వెళ్ళాడు. వారం వరకు రాడు. మామూలుగా అయితే పుస్తకాలు చదువుకోవడం, కుట్టుకోవడం, పెయింటింగ్ చేసుకోవడం చేసేది. ఇప్పుడు ఏవీ చేయాలనిపించడం లేదు. తన వాళ్ళు అనిపించే పార్వతి ఎందుకలా ఉందో అర్థం కావడం లేదు. తినాలనిపించడం లేదు. మర్నాడు పార్వతి వీధిలో గుమ్మంలో పడి ఉన్న పేపరు, పాల ప్యాకెట్ తీసుకుంటుంటే పరుగున వెళ్ళి, అక్క, మీరేదో దాస్తున్నారు, బాధపడుతున్నారు. నాకు మిమ్మల్ని మించిన ఆత్మీయులు ఎవరూ లేరు. నన్ను దూరం చేయకండి అక్క అని పార్వతిని పట్టుకొని బోరుమంది లత. పార్వతి లతని పట్టుకొని లోపలికి లాగి తలుపు వేసింది. కొడుకు కాలేజీకి, భర్త ఆఫీస్కి వెళ్ళారు. ఇంట్లో పార్వతి ఒక్కతే ఉంది. పార్వతి నీరసంగా చిక్కినట్టుగా ఉంది. లోపలికి వెళ్ళగానే పార్వతి లతను పట్టుకొని బోరుమని ఏడ్చింది. లత గాబరా పడింది. అంతా బాగున్నారు కదా మీ అమ్మాయి వాళ్ళింట్లో అని గాబరాగా అడిగింది. నేను బాధపడేది, ఏడ్చేది నిన్ను తలుచుకునే లత అని మళ్ళీ బోరుమంది పార్వతి. నా గురించా? నాకేమైంది? ఆ రోజు మీ చుట్టాల వాళ్ళు మా వారిని చూసి గుసగుసలాడుకున్నారు. నిన్ను అడిగితే నువ్వు చెప్పలేదు. మీ వాళ్ళంతా నన్ను జాలిగా, ఇతన్ని అదో రకంగా చూశారు. ఇంతకీ అసలు విషయం చెప్పు నాకు అంది లత. పార్వతి మౌనంగా ఉండిపోయింది.
అప్పుడు లత, నాకు విషయం చెప్పు, ఏదీ దాచకుండా అని పార్వతిని వేడుకుంది. పార్వతి చెప్పడం మొదలుపెట్టింది. ముందు నేను చెప్పింది మొత్తం విను. ఆవేశం తెచ్చుకోనని మాటివ్వు. నువ్వు బాగా చదువుకున్నావు, వివేకం ఉన్నదానివి. అసలు విషయం ఏమిటో మొత్తం తెలుసుకున్నాక నీకు చెప్పవచ్చని నీతో నేను ముందు మా చుట్టాల వాళ్ళు చెప్పిన మాటలు నీకు చెప్పలేదు. అసలు వాళ్ళు చెప్పిన విషయం అవునో కాదో అని నేను విజయవాడ వెళ్ళాను. అక్కడ మా చుట్టాలు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఒక ఇంటికి వెళ్ళాను. అది మంచి డాబా ఇల్లే. చుట్టూ మొక్కలు, చెట్లు ఉన్నాయి. గోడకి రాధా పరమేశం నిలయం అన్న బోర్డు చూసి నిర్ఘాంతపోయాను. లోపలికి వెళ్ళడానికి తలుపు కొడదామనే వేళకి కిటికీలో మాటలు వినబడి చూశాను. కిటికీలోంచి తొంగి లోపల మీ ఆయన, పక్కన ముగ్గురు మగపిల్లలు. నాన్న నాన్న అంటూ కబుర్లు చెప్తున్నారు. పక్కన కూర్చున్నావిడ భార్య అనుకుంటాను. పరమేశం భుజం మీద చెయ్యి వేసి ఏదో మాట్లాడి చెవి గిల్లుతోంది. పరమేశం చలాకీగా బోలెడు కబుర్లు చెప్పేస్తున్నాడు. నీ దగ్గర మొంగిలా ఉండే పరమేశం అసలు రూపు ఇదా అని పరమేశం మీద పీకల వరకు కోపం వచ్చింది. అయినా ఇంతకి తెగించిన వాడు ఏదైనా చేస్తాడు. ఏమైనా చెప్తాడు. అందుకని మారు మాట్లాడక వెనక్కి తిరిగి వచ్చాను. ప్రతి నెల క్యాంపులకని పరమేశం వచ్చేది ఇక్కడికని అర్థమయింది. పెళ్ళై ముగ్గురు పిల్లలున్నవాడు ఏ మొహం పెట్టుకుని నిన్ను పెళ్లి చేసుకున్నాడు? ఇంకో విషయం తెలుసా? నీకు పరమేశం సివిల్ ఇంజనీరు కాదు, పాడు కాదు. వాడు 10th ఫెయిల్. ఎక్కడో మెకానిక్ షాపుల్లోనూ అక్కడ పనిచేసే యంత్రాల మీద పనితనం కొంచెం నేర్చుకున్నాడు. రోడ్డు, ఇల్లు కట్టే కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసి కొద్దో గొప్పో నేర్చుకొని వాడే సివిల్ ఇంజనీర్‌నని గొప్పలు చెప్పాడు. వాడు సర్టిఫికేట్ చూపించాడంటావా? అది కూడా ఫోర్జరీ, నాటకం. మీ ఆడపడుచు వీడి వ్యవహారం తెలిసి అలా నాటకాలాడింది. కట్నం కోసమని వాడు మరోసారి పెళ్ళికొడుకు అవుతుంటే సహాయం చేసింది. మొత్తం నిజమంతా రాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర సరియైన సమాచారం తెలుసుకొని వాడి నిజానిజాలు తెలుసుకొని వచ్చాను అంది పార్వతి. చేష్టలుడిగి ప్రతిమలా ఉండిపోయింది లత. తను ఎలా పెరిగింది, ఎలాంటి వాడి పాలయ్యింది. తాగుడు, సిగరెట్టు లాంటి వ్యసనాలు ఉన్నవాడిని నయానో భయానో మార్చవచ్చు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? వీళ్ళకి ఆడదాని జీవితంతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు? తనతో పెళ్ళికి ముందే పెళ్ళై, ముగ్గురు పిల్లలకి కూడా తండ్రై, తనతో ఏమీ ఎరగనట్టు ఎలా ఉండగలుగుతున్నాడు? చుట్టాలు గుసగుసలాడారంటే పరమేశానికి ఏదో చెడ్డ అలవాటుందేమో అనుకుంది. కానీ ఇంత భయంకరమైన వ్యక్తి అని ఊహించలేకపోయింది. ఇంటి ఇల్లాలిని కొట్టి, తిట్టి, హింసించే మగాడైతే ఎప్పుడో వదిలిపోయేది. ఈ చాప కింద నీరు లాంటి వ్యక్తిని గుర్తించడమెలా? తల్లిదండ్రులకు తెలిసే ఉంటుంది. ఇదేమీ చిన్న విషయం కాదు తెలియకపోవడానికి. నోరు మూసుకొని పడి ఉండమని అనుంటాడు. ఇప్పుడేం చేయాలి? పార్వతి వైపు నిర్లిప్తంగా చూసి ఇంటికి వచ్చి పడింది. ఇంట్లో ప్రతి వస్తువు కంపరం కలిగిస్తున్నాయి. శీలం అనేది ఆడదానికి ఒక్కర్తికేనా? మగాడికి శీలం, వ్యక్తిత్వం అనేవి అవసరం లేదా? మగాడు ఏమైనా చెయ్యవచ్చా? తన పెళ్ళికి ముందు చూడటానికి పరమేశంతో పాటు వాళ్ళ చుట్టాలు వచ్చారు. వాళ్ళకి విషయం తెలిసే ఉంటుంది. అయినా చెప్పలేదు. మనకెందుకులే అనుకొని ఉంటారు. రాత్రి అంతా ఆలోచిస్తూనే ఉంది ఏం చేయాలో అని. తెల్లవారుజామున తీసుకున్న నిర్ణయంతో మనసు తేలికపడింది. పొద్దున్నే పార్వతి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో చెప్పాలనుకుంది. అత్తగారు, మామగారు పడుకొని ఉన్నారు. వాళ్ళని చూస్తే అసహ్యంతో కూడిన జాలి వేసింది లతకి. తెల్లవారుజామున హాయిగా నిద్రపోయింది తను తీసుకున్న నిర్ణయంతో మనసు తేలికపడగానే. లత మర్నాడు పార్వతిని కలిసి తన ఆలోచన చెప్పింది. సరే అని ప్రశంసాపూర్వకంగా చూసింది పార్వతి. తనకి విజయవాడలో తెలిసిన వాళ్ళకి అన్నీ వివరంగా చెప్పింది. దాని ప్రకారం వాళ్ళు చకచకా చేయాల్సిన పనులన్నీ చేసేశారు. పార్వతికి కావలసినవి అప్పచెప్పి వెళ్లారు. ఈ లోపల లత, పార్వతి కలిసి మంచి పేరున్న లేడీ లాయర్ని కలిశారు. లత పరమేశం మీద ఫ్రాడ్ కేస్ ఫైల్ చేసింది. మీడియా వాళ్ళకి పరమేశంకి సంబంధించిన వివరాలు అందించింది. మీడియానా మజాకా? అన్ని రకాల ఛానల్ వాళ్ళు, పేపర్ వాళ్ళు పరమేశం ఆ ఇంట్లో ఉండగానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పెళ్ళయి, పిల్లల తండ్రి అయి కూడా మళ్ళీ పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసినందుకు దుయ్యబట్టారు. ఫోటోలతో, రుజువులు, సాక్ష్యాలతో సహా పరమేశం కేసుని కోర్టుకి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ లోపల మోసగాడిగా పోలీస్ కేసు నమోదయ్యింది. పరమేశాన్ని పోలీసులు అరెస్టు చేసి జైల్లో కూర్చోబెట్టారు. 10వ క్లాసు ఫెయిలైన నీకు సివిల్ ఇంజనీరువని చెప్పుకునేటంత తెలివితేటలెక్కడివి అని ఆశ్చర్యపోయారు స్టేషన్‌లో అందరూ.
పెళ్ళై 3 పిల్లలు ఉన్న నీవు ఇంకో పెళ్లి ఎలా చేసుకున్నావురా? ఒక పెళ్లితోనే వేగలేక చస్తున్నామన్నారు కొందరు వేళాకోళంగా. కోర్టులో విడాకులకు అప్లై చేసింది లత. లత వైపు న్యాయం ఉండటం వలన తేలికగానే విడాకులు దొరికాయి. ఈ లోపల పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళు పరమేశం గురించి పదే పదే రాసి చూపించి తలెత్తుకోలేకుండా చేశారు పరమేశానికి. పోలీస్ కేసు కూడా ఫైల్ అవ్వడం వల్ల జైల్లో 7 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. కట్నంగా తీసుకున్న 2 ఎకరాల పొలం, కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. తిరిగి ఇచ్చిన పొలం డబ్బుని వృద్ధాశ్రమానికి డొనేట్ చేసింది లత. మొత్తానికి లత సమస్య అలాగ పరిష్కారమయింది. జైల్లో ఉన్న పేపర్లు, టీవీలో తనని దుమ్మెత్తి పోస్తున్నా దున్నపోతు మీద వర్షం పడినట్టు నిమ్మకి నీరెత్తుండిపోయాడు పరమేశం. పశ్చాత్తాపపడి సిగ్గుపడే మనిషైతే కదా. భర్త కోసం పిల్లలతో వచ్చిన పరమేశం భార్యను చూసి పీకల వరకు కోపం వచ్చింది. తెలిసి కూడా మరొక ఆడదాని జీవితం పాడైపోతుంటే చూస్తూ ఊరుకుందని తల్లిని తీసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయింది లత. అత్తవారి ఊర్లో, పుట్టిన ఊర్లో సానుభూతి మాటలు, చూపులు భరించలేక పొలాలు కౌలుకు అప్పజెప్పి చిన్నగా హోటల్ ఓపెన్ చేసి నెమ్మదిగా దాన్ని అభివృద్ధి పరుచుకుంటూ బిజినెస్ మీదే తన ఫోకస్ అంతా కేంద్రీకృతం చేసింది. మళ్ళీ పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చే ధైర్యం ఎవరికీ లేదు. లతకి ముందేమో గాని ఇప్పుడు తన గమ్యం ఏమిటో అర్థమవుతోంది. గుడిసెలలో ఉన్న పిల్లలకి చదువు చెప్తూ, అనాథలను ఆదరిస్తూ మనసుకి నచ్చిన వైపుకు పయనిస్తోంది. ఇప్పుడు లత పూర్వపు బేల కాదు, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం ఉన్న సంపూర్ణ మహిళ. పార్వతికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకుంటుంది లత. ఎందుకంటే గొంగళి పురుగు లాంటి తనను సీతాకోక చిలుక దిశకి మార్చినందుకు. లత కుసుమాలు పేరుతో ఎన్నో ఫుడ్ కోర్టులు వెలిశాయి. ముఖ్యంగా హాస్పిటల్స్ పక్కన పేషెంట్ల కోసం వచ్చే బంధుజనాల కోసం టిఫిన్ స్టాల్స్ పెట్టి తక్కువ ధరకి జనాలకు అందే విధంగా రూపొందించింది. లతలాగా మోసపోయిన యువతులు ఎంతో మంది దేశంలో. ఒకరికి తెలియకుండా ఇంకొకరిని చేసుకున్న మగమహారాజులెందరో. కొందరు 8 మంది పైనే ఒకరి గురించి ఇంకొకరు తెలియకుండా చేసుకున్న వైనాలు వింటున్నాం. ఈ మధ్య ఆడవాళ్లు కూడా మేము దేనిలో తీసిపోమని పలుమార్లు పెళ్లి కూతుర్లు అయిన వార్తలు వింటున్నాం. ఏది ఏమైనా వివాహం అనేది ఇద్దరి జీవితాలకు విలువైనది. అబ్బాయి గురించి గాని, అమ్మాయి గురించి గాని పూర్తి సమాచారం తెలిసిన తర్వాతే పెళ్లి అనే దశ వైపు వెళ్తే మంచిది. తెలిసి తెలియక, చూసి చూడక సంబంధాలు చేసుకోవడంతో నేడు వివాహ వ్యవస్థ ఎక్కువ రోజులు స్థిరంగా నిలబడలేకపోతోంది. విడాకులకు పెళ్లైన మర్నాడే యువత పరుగులు పెడుతోంది. ముందు ఎలా ఉన్నా లత ఇప్పుడు సరియైన గమ్యం వైపే మళ్లింది. తన జీవితం ఇంకొకరి నడవడికపై ఆధారపడి లేదు. లత ఇప్పుడు పటిష్టంగా అల్లుకుపోతోంది తనకి నచ్చిన దిశలో. గమ్యం స్పష్టంగా కనిపిస్తోంది అరుణోదయ కాంతులలో. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.